ఈ రోజు ఉదయాన్నే లేసి 2 గ్లాసులు హాట్ వాటర్ అయితే తాగాను. ఇంకా చాయ్‌కి వెళ్దామని బయటకైతే వచ్చేసాను. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వర్షం పడి రోడ్ అయితే ఎంతో అంటే ఎంతో తడి తడిగా సో, ఇంకా రోడ్డు తడిగా ఉంది కాబట్టి మనం జాయింగ్ కొట్టలేమని మనకు అర్థమైపోయింది. అలా ఇంక చల్లగాలి కాసేపు కూర్చొని ఇంక చింటూ బ్రదర్స్ వస్తే వాళ్ళతో కొంచెంసేపు ఆడుకొని ఈ రోజు ఎలాగో జాయింగ్ కొట్టలేదు కాబట్టి అలా సరదాగా బయటికెళ్ళి నడుద్దాం అనిపించింది. సో, ఇంకా అలా వెళ్లి బయటికి కొంచెంసేపు నడుచుకుంటూ ఇంటికొచ్చేసాం. ఇంకా ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రాజంపల్లి అనే ఊర్లో తిరణాలు ఉందంటే వెళ్ళిపోయాము. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్కడ తిరణాలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ కొండ మీకు కనపడుతుంది కదా దాన్నే దేవుడు కొండ అని పిలుస్తారు. తిరణాలేమో దేవుడిది, ఇక్కడ ఫ్లెక్సీలేమో వీళ్ళవి. చూడండి ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు దారి మొత్తం. సో వాళ్ళని ఎలాగో నేను ఏమనలేను కాబట్టి ఇంకా నడుచుకుంటూ భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాను. భోజనాలు అయితే చాలా బాగున్నాయి కానీ డైట్ లో ఉన్నాం కదా అందుకనే తక్కువ. ఇక్కడ ఎవరో గానీ వాటర్ బాటిల్స్ అయితే ఎంత మందికి ఫ్రీగా ఇస్తుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మా నామాలను చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయింది మేము ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే కొనాలంటే కంపల్సరీగా. సో ఇంకా మేము టికెట్ కొనేసి లోపలికి అయితే వెళ్ళి మనం గర్భగుడి లోపలికి అయితే వచ్చేసాం. లోపల వీడియో తీయొద్దు అంటున్నాం, మీకు చూపించడం కోసం అయితే తీశాను. ఒకసారి వీడియో చూసేయండి. మాకైతే స్వామి వారిని చూసిన వెంటనే లిటరల్లీ గూస్ బంప్స్. స్వామి వారి పక్కనే అరవేల మంగమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇంక ఇద్దరిని దర్శనం చేసుకుని బయటకి అయితే చెప్పాను కదా ఈ కొండ పైన విష్ణుమూర్తి స్వామి కొలువై ఉన్నాడని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ పైన అందరూ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ఇక్కడ చూసారా బొమ్మలు ఎన్నో ఉన్నాయి. నేను చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా కొనుక్కున్నాను కానీ ఇప్పుడు కొనుక్కుంటే అందరు నవ్వుతారని సైలెంట్ అయిపోయాను. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అవడంతో ఇక్కడ కోలాటం చూసేసి ఇంటికైతే బయలుదేరి ఫైనల్లీ మనమైతే ఇంటికైతే వచ్చేసాం. ఇలానే వీడియో చేస్తూ ఉంటాం, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.